వెల్కమ్ టు మాస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము సీటెట్కి సంబంధించినటువంటి గణితంలో మెథడాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు గణితం, అర్థం, స్వభావం. గణితం అంటే ఏంటి? ఫస్ట్ గణితాన్ని ఆంగ్లంలో మ్యాథమెటిక్స్ అంటాము. ఇది గ్రీకు భాషలో పదాలైన మ్యాథనైన్, టెక్నిక్ అనే 2 పదాల నుండి వచ్చినది. అయితే గ్రీకు మ్యాథనైన్ అనగా నేర్చుకోవడం గ్రీకులో, అయితే టెక్నిక్ అనగా ఒక కళ లేదా సూక్ష్మ పద్ధతి. సంస్కృత భాషలో గన్ అనగా లెక్కించడం. హిందీ లేదా పంజాబీ భాషలో గణితానికి గణితం అని పేరు. ఇక్కడ చూడండి నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గణితం సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం అని చెప్పింది బెల్. అంటే మనకి ఇక్కడ గణితం అంటే మనకు గణితం బెల్ కొట్టిన వెంటనే మనకు గణితం క్లాస్ రూమ్లోకి రావాలి, సంఖ్యలు నేర్చుకోవాలి అని గుర్తుపెట్టుకోండి. గణితం అంటే బెల్ వస్తే ఇక్కడ గణితం సంఖ్య, రాశి, మాపనాల విజ్ఞానం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పరిపక్వత, ఉత్పాదకత వ్యవస్థనే గణితం అని చెప్పింది ఎవరు? మేరియా ఫియరీ. ఇక్కడ చూడండి మేరియా ఫియరీ అనే పాతోని స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చే లెటర్ కూడా పరికల్పిత ఉత్పాదక అని స్టార్ట్ అవుతుంది. అదొకటి. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పింది ఎవరు? బెంజిన్ అంటే మనం ఊహిస్తాం కదా, రాసేటప్పుడు ఊహించి చెప్తాం విజ్ఞానం. ఇది సైన్స్కి సంబంధించింది, అలా గుర్తుపెట్టుకుంటే బెంజిమన్ ఫీర్స్ అంటే ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పినాం. ఇది గుర్తుపెట్టుకోండి. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని మానవుని మేధస్సు లక్క ముద్ద లాంటిది అని గుర్తుపెట్టుకోండి, అంటే లాక్. కాబట్టి ఇక్కడ లాక్ వస్తుంది. హేతువాదంలో మానవుని మనస్సు లక్క ముద్ద లాంటిది అని ఒకవేళ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ లాక్ అని వస్తుంది. సైంటిస్ట్ నేమ్, ఇతనే రచయిత నేమ్. విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది, అద్భుతమైనది, మానవుని నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైనది, ప్రదర్శింపదగినది గణితం అని బెంజిమన్ ఎక్కడైతే వస్తుందో మనకు విజ్ఞాన శాస్త్రం వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మనకు బెంజిమన్ ఫీర్స్ అంటే ఊహించే విజ్ఞానం, ఫీర్స్ అంటే ఊహించే విజ్ఞానం. ఇక్కడ విజ్ఞాన శాస్త్రం అంటే బెంజిమన్ ఫ్రాంక్లిన్ కన్నా మిన్న అయినది, అద్భుతమైనది, మానవునికి నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైనది అని చెప్పేది బెంజమిన్ ఫ్రాంక్లిన్. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అనేది బెర్ట్రాండ్ రస్సెల్. ఇక్కడ సా ఉంది, ఇక్కడ కూడా సంగతలైన స్వీకృతాలు, ఇక్కడ సా స్టార్ట్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. సకల శాస్త్రాలకు మూలం అనేది బేకన్ అని గుర్తుపెట్టుకోండి. ద్వారం లాంటిది బేకన్ గణితం అని చెప్పింది ఎవరు? సకల శాస్త్రాలకు మూలం ద్వారం లాంటిది గణితం చెప్పింది బేకన్. మూలం అంటే బేకన్. దేశాభివృద్ధినే సాధించగల గణితం మరువరానిది అని చెప్పింది నెపోలియన్. దేశాభివృద్ధినే సాధించగల, దేశాభివృద్ధి, ఇక్కడ దేశాభివృద్ధి వచ్చింది అంటే నెపోలియన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదనపు నిర్వచనాలు మనకింత. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంపార్టెంట్, గణిత శాస్త్రం యొక్క స్వభావం అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఇక్కడ మనకు స్వభావం కానిది అడుగుతాడు. ఇక్కడ మనకు వచ్చిన ఏమో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నాయేంటి? గణిత స్వభావం మొత్తం 10 రకాలు. స్వభావం ఫస్ట్ వన్ ప్రయోజనం, ఉపజ్ఞత, అమూర్తత్వం, సత్య స్వభావం, తార్కికం, సరిచూసే స్వభావం, సౌందర్యాలు, సహవ్యవస్థీకృతం, అవకాశం, అగమన నిగమన వివేచనం, గణితం, సహసంబంధం. ఇప్పుడు మనకి ఒక్కొక్క దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కదా, దీని గురించి మొత్తం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్. అయితే బిట్స్ చూద్దాం ఇప్పుడు మనకి దీంట్లో ఏ విధమైన బిట్స్ ఎలా వస్తున్నాయి. గ్రీకు భాషలో మ్యాథనైన్ అనగా నేర్చుకోవడం. హిందీ లేదా పంజాబీ భాషలో గణితానికి మరొక పేరు గణిత. చూడండి ఇక్కడ గణితం సంఖ్య వచ్చింది అంటే బెల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏంటి? గణితం సంఖ్య, రావి మాపనాల విజ్ఞానం అని నిర్వచించింది బెల్ అయితే మనం సంఖ్య, గణిత క్లాస్ రూమ్కి వెళ్ళాలి, సంఖ్యలు అవన్నీ మాపనాలు నేర్చుకోవాలి. పరికల్పిత పాతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్లో ఇక్కడ పా ఉంది చూడండి, ఫియరీ. పరికల్పిత
ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పినది ఎవరు? మేరియా ఫియరీ. అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పరి ఉంది, ఇక్కడ కూడా ఇంకో పి రి రెండు ఉన్నాయి. సో మేరియా ఫియరీ. ఆవశ్యకత పర్యవసనాలను ఊహించడం అనేది దేనికి? బెంజమిన్ ఫీర్స్. ఊహించే విజ్ఞానం. విజ్ఞానం ఉంటే బెంజమిన్, ఫీర్స్ అంటే ఊహించడం. అలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే, ఆన్సర్ గుర్తుపట్టడానికి. నెక్స్ట్ హేతువాదంలో మానవుని మేధస్సు అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా, మానవుని మేధస్సు లక్కబుద్ధ లాంటిది. సో ఇక్కడ లాక్ ఎక్కడుంది? లాక్తో స్థిరపడే మార్గం గణితం అని తెలిపింది లాక్. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసమైనది. ఇక్కడ చూడండి, ఇక్కడ విజ్ఞాన శాస్త్రం వచ్చింది అంటే కంపల్సరీ బెంజమిన్ రావాలి. బెంజమిన్ ఇక్కడ ఫీర్స్ అనేది ఊహిస్తాం. ఇక్కడ బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేది విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది, అద్భుతమైనది. సో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పరస్పర సంగీతాలైన స్వీకృతాలు. ఇక్కడ సా వచ్చింది కాబట్టి రస్సెల్ వచ్చిందా? బెర్ట్రాండ్ రస్సెల్. స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చా గణితం అని తెలిపినది ఎవరు? బెర్ట్రాండ్ రస్సెల్. నెక్స్ట్ వన్ వచ్చేసి సకల శాస్త్రాలకు మూలం అని వచ్చింది కదా, బేకన్. మూలం ద్వారం లాంటిది అని చెప్పింది ఎవరు? బేకన్. దేశాభివృద్ధిని అంటే నెపోలియన్. చూడండి డైరెక్ట్ వచ్చేస్తుంది మనకు, దేశాభివృద్ధిని సాధించగల గణితం మరువరానిది అని తెలిపినది ఎవరు? నెపోలియన్. నెక్స్ట్ రామానుజన్ సంఖ్య ఎంత? 1729. సో రామానుజన్ సంఖ్యని గుర్తించండి అంటే 1729 అనేది రామానుజన్ సంఖ్య. సో ఫస్ట్ చాప్టర్లో మనకు ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ వచ్చేసి మనం తెలుసుకున్నాం కదా. సో థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.